హాయ్ అండి అందరికీ. నేనైతే అబ్బు అలీఫ్ వచ్చాను జమియాకి మేడం వాళ్ళు తీసుకొని. మాత్రం చాలా బాగుంది, చూద్దాం రండి. ఇప్పుడైతే టైము 1 గంట అవుతుంది. 1 గంటకి ఫోన్ పడుకుంటున్నాను. ఇంకా ఫోన్ చేసి రమ్మన్నా. ప్లే గ్రౌండ్ ఉంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి. బాగుంది లైటింగ్, ఏమన్నా నైట్ టైం బాగుంటుంది. తెలిసింది యాప్ చెట్టు ఉన్నాయండి, యాప్ చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. డిస్కో లైటింగ్ లాగా ఉంది. డిస్కో లైటింగ్ ఏంటో మరి పగలెళ్ళరు ఇక్కడ. రాత్రులే రాత్రులే ప్రయాణం పెడుతున్నారు ఏంటో మరి. కానీ ఈ లైట్లు చూసారా? నాకు ఇట్లా చూస్తుంటే భీమవరం ఎగ్జిబిషన్ ఫిబ్రవరి నుండి ఏప్రిల్ దాకా పెడతారు కదా ఎగ్జిబిషన్. అది గుర్తొస్తుంది నాకు ఈ చూద్దండి. ఈ లైటింగ్, చెట్లకి లైటింగ్ ఇవన్నీ చూద్దండి. బాగుంది. ఈ ఖర్జూరపు చెట్లు అంటాం కదా, వాటికి పెట్టేసారు మొత్తం లైటింగ్. పార్కింగ్ బాగుంటుంది. పార్కింగ్ కూడా చాలా పెద్దదే. వాళ్ళు నైట్ టైం అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ. లేడీస్, చిన్నపిల్లలు, చాలా పిల్లలు ఆడుకోవడానికైతే అవి ఉయ్యాల్లో జారుడు బళ్ళు అంటాం కదా, అవి చాలా పెట్టారు అక్కడ. లేడీస్ ఉన్నారు. వీడియో తీద్దామంటే బాగోదు కదా, వేస్తారు ఇంకొంత వీడియో తీస్తారు. అందుకే వెళ్ళలేదు అనుకుంటాడు. ఒక 5-10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మనం కూడా వెళ్దాం లోపలికి. నేను మేడములు వెళ్ళిన వెంటనే మనం వెళ్ళకూడదు. ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి అనుకో, ఏ కోకో కొనుక్కున్నట్టు బిల్డప్ ఇచ్చి ఓకే. మర్చిపోయిన మొన్న కనబడలేదు వీడియోలో. ఇవ్వండి కనబడ్డాయా? ఏంటో ఐడియా ఉంది కదా, మనకు తెలుసు కదా ఏంటి. అక్కడ చూసిన విచ్చలవిడిగా ఉన్నాయి. ఇంకోటి ఉన్నది చూపిస్తాను చూడండి. పెద్ద హైట్ లేదు ఇది, కనబడ్డారు కదా, పెద్ద హైట్ ఉండదు. అందేసింది అంతే చేతి. పట్టుకోకూడదు. గబిక్ని ఏముంది వేస్తారు ముక్కోరికి. ఈ మాల్ అనమాట. ఇక అక్కడ కనబడుతుంది పిల్లలు ఆడుకోవడానికి అనమాట. ఎక్కువ చూపు తేనులే. లొకేషన్ భలే ఉందండి. అసలు బయట మాత్రమే ఏదో సినిమా సెట్టింగ్ లాగా. మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లొకేషన్ మాత్రం మనం ఉండిపోవాలనుకోకూడదు, కానీ బాగుంది. అయితే లోపలికి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేస్తాము. చూస్తాను వెళ్తాం. ఇది ఎంట్రన్స్ అనమాట. లోపల మనకి ఎంతో ఈ పప్పులు ఉప్పులు ఇవే కాదు, ఇవి కూడా చూద్దాం అప్పుడప్పుడు. ఇది మొన్న వెళ్ళినట్టే ఉంది. ఇది టాటలు ఉన్నాయి పైన ఇవన్నీ కూడా. అదే మొన్న వెళ్ళాం కదా నైట్ మేడం తీసుకుని, ఆ రోజున కూడా సేమ్ ఇంతే కదా, కాకపోతే అది కొంచెం పెద్దగా ఉంది. ఇది బాగా అంటే హైట్ పెద్దగా ఉంది, ఇది హైట్ చిన్నగా ఉన్నా బాగుంది. చూడండి. మీకు మొన్న నుంచి చూపిద్దాం అనుకుంటున్నాయా తెలుసు కదా. ఏంటి ఎండిపోయిన నిమ్మకాయలు అన్నమాట. జీడిపప్పు అన్నీ చాలా మొత్తం మన కిరాణా కొట్లు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ కూరగాయలు, ఇవన్నీ కూరగాయలు, ఈ పళ్ళు అన్నమాట. అయ్యా రకరకాలు ఉంటాయి. తీసుకుంటుంటే అదే నేను ఇంకా మేడములు ఫోటోలు పెడుతున్నాను అని చూస్తున్నారు. ఆగిపోయి తీసుకుని పక్కన ఇదిగా వెళ్ళిపోతున్నాను నేను. ఈ షాపా అనుకుంటా.
ఖర్జూరం ఆల్మోస్ట్ అన్ని రకాల ఖర్జూరాలు ఉన్నాయి ఇక్కడ. ఎంత దూరం వచ్చామంటే ఈ ఏరియాకి రాకుండా వెళ్ళిపోతామా? బాగోదు కదా. ఏ డ్రింక్లే ఉంటాయి ఇక్కడ. డ్రింక్లే. లైటింగ్ మాత్రం ఫుల్గా ఎడయ్యారు. బయట లోపల ఎలాగ ఎంత ఆల్రెడీ ఇట్లా అనమాట. సెంట్లు ఇవి ఇండియా ప్రోడక్టే కదా. ఇది ఏటీఎంలో అనమాట. డబ్బులు ఒకవేళ షాపింగ్ అయిపోతే ఏటీఎంలో అనమాట. పిల్లలు ఆడుకోవడానికి కూడా పెట్టేయారు, కొనుక్కోవడానికి, ఆడుకోవడానికి కాదు. ఇంకా వెళ్ళాలి, ఇంకా లోపల ఉన్నాయి, ఇంకా ఉన్నాయి చాలా. మన ఏరియా ఇది, మన ధూళిపేట. ఇది తీసుకున్నాం. ఇవి గుర్తున్నాయి. ఇటువరకే మన రైల్వే స్టేషన్లో ఎక్కడ పడితే రైల్వే స్టేషన్లో ఉండే ఎక్కువ పోయినాయి. కానీ అయ్యే కాగితాల పూలు ఉంటాయి కదా, అయ్యి అమ్మ. ఫైనల్గా అయితే లోపల మొత్తం తిరిగాం. ఏముంటాయి అయ్యే ఉంటాయి. అయినా కన్స్ట్రక్షన్ ఎలా చేశారు, ఫర్నిచర్ ఎలాగుంది, ఇవే చెక్ చేయాలి మనం. బాగుంది, లోపల అయితే బాగుంది. ఈ వీడియో ఇంత. ఈ రోజుకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి.